ఏప్రిల్లో 20 నెలలది రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ మళ్ళీ 2024లో కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా 6 సంవత్సరాల కోసం రెన్యువల్ చేసి ఒకే ఒక సభ్యునిగా అవకాశం ఉన్నప్పటికీ చాలామంది సీనియర్ నాయకులున్న ఇంట్లో సభ్యులు ఉన్నప్పటికీ కూడా నా మీద ఒక బీసీ బిడ్డగా బీసీకి ఇవ్వాలని చెప్పి బీసీలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం, వెంటనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఇవ్వడం, ముందుగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బీసీ సోదరులందరం కూడా ఖచ్చితంగా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు శ్రీనివాస్ గౌడ్ గారిన వచ్చి కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. సంతోషం. బీసీలందరం ఐక్యంగా కలిసి ముందుకు పోరాడతాం. ఎవరైతే మా పార్టీకి బీసీలకు న్యాయం చేశారో కేసీఆర్ గారు చేశారు. ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, ఏమీ చేయట్లేదు. అవన్నిటి మీద కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. పార్లమెంట్లో పోరాడతాం, ఇక్కడ పోరాడతాం. బీసీ రిజర్వేషన్ల మీద కూడా ఎప్పుడు అనునిత్యం పోరాడుతూనే ఉంటాడు శ్రీనివాస్ గౌడ్ అన్న. అక్కడికి ఢిల్లీకి వచ్చినప్పుడల్లా మేము వెళ్తాం. కుల గణన జరగాలి, జంతువులకు కూడా కౌంటింగ్ ఉంది, కానీ బీసీ సోదరులు బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు అనేది కౌంటింగ్ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. 60% దాకా ఉన్నటువంటి దేశ జనాభాలో రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మా బీసీ పోరాటానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆ పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తాం. రేపు జరగబోయే ఆగస్టు 7న జరగబోయే బెంగళూరు సభకు కూడా ఖచ్చితంగా హాజరవుతాం. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలే. బీసీలు ఐక్యంగా ఉండి పోరాడితే ఖచ్చితంగా కూడా మనం జీవితాలు బాగుంటాయి. అందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.